నిజమైన దేశ నాయకుడు. ఆయన దేశాన్ని ఒక దిక్కు తీసుకుపోయాడు. కానీ ఆయన గురించి చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ ఉండదు, కాన్స్టిట్యూషన్ గురించి ఉండదు. వేరే దేశాలలో కాన్స్టిట్యూషన్ మీద ఇటువంటి గొప్ప వ్యక్తుల మీద టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఈయన చిన్న ఉన్నప్పుడు అట్లా ఎవరు అందరూ తెలియదు, గడు ఎక్కువ చూపెడుతుండే పెట్టిన మహానుభావుడు వీడని మా నాయన చెప్పింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆసియా ఖండంలో అన్నిట్లో ఎక్కువ డిగ్రీలు సంపాదించిన వారు అమెరికాలో చదివిండ్రు, మళ్ళీ ఇంగ్లాండ్ లో చదివిండ్రు. వేరే నాయకులు కూడా నెహ్రూ గారు, గాంధీ గారు కూడా ఇంగ్లాండ్ లో చదివింది. కానీ ఇంగ్లాండ్ విధానం వేరు, అక్కడ సమాజం వేరు. అమెరికా విధానం వేరు, అక్కడ సమాజం వేరు. ఈయన ఒకడు ఇంగ్లాండ్ లా ఆమె అమెరికా చదివింది. ఇక్కడ సైడ్ ఇంగ్లీష్ లా అక్కడ పార్లమెంట్ లో దొరలు ఉంటారు. అమెరికాలో ఇంకెక్కువ సామాజిక న్యాయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రెండింటి ఎక్స్పోజర్ ఉన్నాడు. 2 PhDలు ఉన్న నాయకుడు ప్రపంచంలో అప్పుడు ఏషియా ఖండంలోనే 2 PhDలు ఉన్నాయంటే అంబేద్కర్ గారికి ఒక్కరే. గాంధీ గారికి లేవు PhDలు, నెహ్రూ గారికి లేవు. తర్వాత అందుకే అంబేద్కర్ అంటే సామాజిక న్యాయం, దాన్ని ఉంటేనే భారతదేశం ముంగట్టుపోతున్నారు. కానీ రాజ్యాంగం రాష్ట్రాలకు అన్ని వివిధ రకాల ఎక్స్పోజర్ ఉండాలి. ఆయన కేవలం పొలిటికల్ సైన్స్ కాదు, ఆయన ఎకానమిస్ట్. ఆయన వల్ల ఎన్నో జరిగినాయి. ఈ రోజు చిన్న రాష్ట్రాలంటే ఆయన వల్లనే జరిగింది. ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లనే జరిగింది. చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉండే. అదే కాక ఈ రోజు మన రూపాయి నోట్ తీస్తే ఆయన ఎకానమిస్ట్, ఆయన్నే RBI సృష్టించుడు. కానీ ఆయన ఫోటో లేదు ఆయన మీద. 1 రూపాయి 10 రూపాయలు 100 రూపాయలు లేదు. అదే కాక ఈ రోజు కృష్ణా నది ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. ఆయననే అన్నాడు నదులు PWC కింద PWC. ఇంకోటి ఎలక్ట్రిసిటీ మీద కూడా ఆయన ఏంటంటే ఎలక్ట్రిసిటీ అందరికి సంబంధించింది. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ చేసేది, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే ఎలక్ట్రిసిటీ సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలి. ఎన్నో చేసిండు. నేను ఆర్టికల్ 370 మీద నెహ్రూ గారు చాలా కశ్మీర్ మీద ఆర్టికల్ 370 టెంపరీ ఉండాలి. ఎన్నో చేసిండు. ఇంకోటి మత రాజకీయాలు చేయవద్దు అని ఆయన రాసిండు. ఒక మతపరంగా రిజర్వేషన్స్ ఉండొద్దు అది ఆయన రాసిండు. అందరూ మీకు కావాలి. ఈ రోజు చూస్తే అంబేద్కర్ ను ఏ పార్టీ అయితే అంబేద్కర్ ను అవమానించిందో, ఏ పార్టీ అయితే అంబేద్కర్ PAను తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకొని అంబేద్కర్ గారు ఓడగొట్టిందో ఆ పార్టీ వాళ్ళకి ఎట్లున్నది. ఓడగొట్టిండ్రు అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అంబేద్కర్ ప్రతి ఒక్క అంశానికి వ్యతిరేకంగా ఉన్నది. ఆర్టికల్ 370 టెంపరీ చేసి పర్మనెంట్ చేస్తాం. మేము బీజేపీ పార్టీ ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ బిల్ పెడితే ఆయన ఏమన్నాడు, ఎలక్ట్రిసిటీ UCC అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు. చిన్న రాష్ట్రాలంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీ. ఒకసారి చిన్న రాష్ట్రాలంటే ఒకసారి పెద్ద రాష్ట్రాలంటే తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలంగాణ అనుకూలంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పార్టీ తప్పనిసరిగా సరే సరిదిద్దుకోవచ్చు. నేను కూడా తప్పు చేసిండొచ్చు, నేను కదా సరిదిద్దుకున్నా అంటే ఇప్పటి వరకు సరిదిద్దుకుంటారు. అంబేద్కర్ చేసిన ప్రతి దాన్ని ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ఇంకా వ్యతిరేకించింది. కానీ అంబేద్కర్ జయంతి వచ్చి దళితులు వాడుకోవాలని, కానీ అంబేద్కర్ మాటలని అటువంటిది ఓన్లీ అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టేది ఒకటే ఒక పార్టీ భారతదేశంలో, అది అది బీజేపీ ఉంటది. ప్రతి ఆశయాలు సామాజిక న్యాయమైనా కూడా ఎస్సీలలో ఏమిటంటే వాళ్ళకు కూడా అన్ని రిజర్వేషన్స్ ఒకరే సబ్ కులాలు వాడుకుంటే అది న్యాయం కాదు, అది అంబేద్కర్ ఆశయాలు కాదు. ఎస్సీస్ అందరూ వాడుకోవాలి ఎస్సీస్ రిజర్వేషన్స్ అని. ప్రతి దాంట్లో బీజేపీ అంబేద్కర్ ఆశయాలను తీసుకొని ముందుకు పోతుంటే, భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోతుంటే అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈసారి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి అంబేద్కర్ గారిని విన్నాము, ఆయన చేతులు పట్టుకున్న పుస్తకం చూసాము, ఆయన చూపెట్టిన ఏ దిక్కు అంటే అభివృద్ధి దిక్కు. అందరు కలిసి పనిచేస్తాం, అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాం. అదే అంబేద్కర్ గారి కోరిక, అదే మా అందరి కోరిక.